అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి మాసం 14వ తేదీ శనివారం రోజున శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితులు ఒక కీలక మలుపు తిప్పబోతున్నాయి. మీ యొక్క జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకి కదలబోతుంది. అది ఉద్యోగమా, ఆర్థిక సమస్య, కుటుంబంలో ఉన్నటువంటి ఉద్రిక్తత, లేదా మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి ఒక కోరికన ఈరోజు చెప్పబోయే విషయాలు మీకు అచ్చంగా సరిపోతాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు చంద్రుని యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మనసుకు శాంతిని కూడా ఏర్పరుస్తుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆందోళన, టెన్షన్, భవిష్యత్తుపై ఉన్నటువంటి భయం ఇవి క్రమంగా తగ్గుతాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు ఉదయం లేవగానే మీలో కొత్త ఆనందం కూడా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ అదే సమయంలో చిన్న చిన్న ఆలోచనలు మనసును కుదిపే అవకాశం ఉంటుంది. ఎవరో మీ గురించి మాట్లాడినటువంటి మాటలు గుర్తొచ్చి బాధ కలిగించవచ్చు. కానీ గుర్తించుకోండి, ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకూలంగా ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రతిభను చూపించడానికి మంచి అవకాశం కూడా లభిస్తుంది. మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. సీనియర్లు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా అడగవచ్చు. ఒక కొత్త బాధ్యత మీపై పడే అవకాశం కూడా ఉంటుంది. మొదట ఇది ఒత్తిడిగా అనిపించినా అదే మీకు ఎదుగుదలకు దారిని తెరుస్తుంది. వ్యాపారస్తులకు చిన్న లాభాలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా సమాజంలో గుర్తింపును కూడా పెంపొందించుకుంటారు. అదేవిధంగా ఉద్యోగపరంగా బాధ్యతలను కీలకంగా మలుచుకుంటారు. ఉద్యోగపరంగా చూస్తే మీ యొక్క కృషికి గుర్తింపు పొందే సూచనలు కూడా ఉంటాయి. పై అధికారుల దగ్గర మీ యొక్క పేరు మంచి అభిప్రాయంతో కూడా వినిపిస్తుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశంస లేదా కొత్త బాధ్యత కూడా ఏర్పడవచ్చు. అయితే చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. డాక్యుమెంట్స్, ఆన్లైన్ పనులు 2 సార్లు చెక్ చేయడం చాలా మంచిది. వ్యాపారస్తులకు రేపు మితమైనటువంటి లాభాలు, కొత్త ఒప్పందాలు వెంటనే ఫలితం ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో లాభం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలలో స్పష్టత ఏర్పడుతుంది. ఎవరినైనా నమ్మే ముందు వారి మాటల కంటే వారి పనిని గమనించండి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెద్ద ఖర్చులు తప్పించుకోవటం చాలా మంచిది. ఇల్లు లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి కూడా ఉంటుంది. అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి. మీరు సేఫ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. కుటుంబ పరంగా చూస్తే మీ యొక్క మాట వలన చిన్న అపార్థం కూడా రావచ్చు. కాబట్టి సున్నితంగా మాట్లాడండి. పెద్దల మాట వినటం చాలా మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితం పరంగా మీరు భావోద్వేగంగా కూడా ఉంటారు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి దాన్ని చెప్పడానికి మంచి సమయం అనే చెప్పవచ్చు. అయితే విమర్శించే ధోరణిని తగ్గించండి. అదేవిధంగా విద్యార్థులకు ఇది కేంద్రీకరణ పెరిగే రోజు. మీరు చదివినది సులభంగా గుర్తుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫోకస్ కూడా ఉంటుంది. మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉంచితే అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా సాధించగలరు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేవు. కానీ జీర్ణక్రియ విషయంలో జాగ్రత్త అవసరం. తక్కువ మసాలా ఆహారాన్ని తీసుకోండి. నీళ్లను ఎక్కువగా తాగండి. మానసిక ప్రశాంతత కోసం కొద్దిగా సేపు ధ్యానం చేయండి. ఆధ్యాత్మికంగా రేపు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజునే చెప్పవచ్చు. ఉదయం లేవగానే శ్రీ గణేశుణ్ణి స్మరించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీకు అడ్డంకులను తొలగిస్తుంది. మీ యొక్క పనుల్లో సులభతరం చేస్తుంది. సమాజపరంగా మీరు ఒక మంచి సలహాదారునిగా కూడా నిలుస్తారు. ఎవరో ఒకరు
మీ దగ్గరకు సలహా కోసం కూడా రావచ్చు. మీ యొక్క మాట వారికి మార్గదర్శకంగా కూడా ఉంటుంది. ఇది మీ యొక్క గౌరవాన్ని పెంచుతుంది. బాధ్యతల పరంగా మీరు మోయాల్సినటువంటి పనులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి స్వభావం వలన మీరు అన్నింటినీ సవ్యంగా నిర్వహించగలరు. రేపు ఉదయం గణపతి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేయండి. సాధ్యమైతే కొద్దిగా మోడకాల నైవేద్యాన్ని పెట్టండి. పచ్చబట్టలు ధరించడం శుభప్రదం. ఒక విద్యార్థినికి లేదా అవసరమైనటువంటి వారికి పెన్ను లేదా పుస్తకాన్ని దానం చేయండి. ఇది మీ యొక్క బుధగ్రహ దోషాలను కూడా తగ్గిస్తుంది. ఇంట్లో తులసి మొక్కకు నీరు పోసి దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆలోచనల్లో అదృష్టాన్ని కూడా నిర్ణయిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు మీ రోజు ఎలా ఉండబోతుందో తెలియజేస్తే, ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ యొక్క రోజును మలుచుకునే విషయాలలో తేడాను గమనిస్తారు. కాబట్టి చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి భాగంలో మీ యొక్క అదృష్టాన్ని బలపరిచే ముఖ్యమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి. జై గణేష. రేపు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణాత్మక శక్తి ఏర్పడుతుంది. ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నాటకంగా మాట్లాడుతున్నారు అన్నది మీరు సులభతరంగా గ్రహిస్తారు. ఇది మీకు ఒక రక్షణ కవచంలా కూడా ఉంటుంది. గతంలో చేసినటువంటి ఒక చిన్న తప్పు గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. ఆ యొక్క అనుభవం ఇప్పుడు మీకు జ్ఞానంగా కూడా మారుతుంది.